హైపర్ న్యూస్ కి స్వాగతం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డి చిత్రపటాలకు ఆర్యవైశ్యులు పాలాభిషేకం నిర్వహించారు. తేడా ఉంది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మా శాసనసభ్యులు గూడూరు సునీల్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తాం. గూడూరు పట్టణంలో బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శ్రీ వాసవి మాత అంతరార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలు శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నుండి అమ్మవారికి బుట్ట సారెను తీసుకుని వచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత అమ్మవారికి సమర్పించారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గూడూరు శ్రీ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి బియ్యం, చీర, పూజా సామాగ్రితో కూడిన బుట్టసారెను స్థానిక శివాలయం వద్ద నుండి 102 మంది మహిళలు మంగళ వాయిద్యాలతోటి అమ్మవారి నామస్మరణ చేస్తూ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోని చంద్రకళ, సుప్రజ, మంజుల, కోట రామారావు, సుధాకర్, సుబ్బారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పరిమితికి మించి ఎక్కువ మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దని, మద్యం తాగే ఆలోచనలో నడపవద్దని గూడూరు డీఎస్పీ గీత ఆటో డ్రైవర్లకు సూచించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీతా కుమారి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఆటో డ్రైవర్ల వద్ద డీఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటోలలో మ్యూజిక్ ఎక్కువ సౌండ్ తోటి ఇబ్బందులకు గురి చేసేలా డ్రైవర్లు వ్యవహరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రతి డ్రైవరు నిబంధనలు పాటిస్తూ ఆటోలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను డ్రైవింగ్ సమయంలో విధిగా వారి యొద్ద ఉంచుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా 18 సంవత్సరాలు నిండకపోతే వారికి వాహనాలు ఇవ్వవద్దని అవగాహన కల్పించారు. ఈ సమావేశంలోని సిఐ శేఖర్ బాబు, 2వ పట్టణ సిఐ శ్రీనివాసు, ఎంవీఐ శాంతి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలా. ఇట్లా ట్రాఫిక్ వైలేషన్ పెట్టకుండా మీకు పోటీ పడి ప్యాసింజర్స్ పెట్టకుండా మీకు పోటీ పడి ప్యాసింజర్స్. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తారా? ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా సార్ మేడం. ఎవరు చెప్పారా పాయింట్స్? చెప్పండి. ప్యాసింజర్స్ ని ఎక్కించను. ఇక్కడున్న ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన 50 నుంచి 70 మంది ఆటో ఓనర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ ఒక చిన్న ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడానికి ఇచ్చాము 1 టౌన్ పోలీస్ స్టేషన్. దీనిలో భాగంగా 2 టౌన్ సిఐ గారు అండ్ ఆటో మ్యామ్ అండ్ 1 టౌన్ సిఐ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెప్పిన పాయింట్స్ ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా <18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. నెక్స్ట్ ఆ వెహికల్ ఫిట్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోమని చెప్పాము. ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయమని చెప్పాము. అండ్ వీటితో పాటు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ దగ్గర ప్లేట్ జిప్ ఇచ్చాము. సో ఇవన్నీ మేము తప్పకుండా పాటిస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి మేము హామీ తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్సీ వర్గీకరణ అమలు జాప్యాన్ని వ్యతిరేకి ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలోని వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం జరుగుతుందని, గూడూరు ప్రాంతం నుండి అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొనాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని ఎన్జీఓస్ హోంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వర్గీకరణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7వ తేదీన వేల గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమం జరుగుతుందని, గూడూరు ప్రాంతం నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డప్పులు వాయించి తమ నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలోని పెంచలయ్య, వెంకటేశ్వర్లు, ఉదయకృష్ణ, అంబేద్కర్, సిసింద్రి, మస్తానయ్య, మల్లికార్జున్, సురేష్, విజయలక్ష్మి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందుమూలముగారు డివిజన్లోని నా మాదిగ రక్త బంధువులకు, అనగాన్న కులాల ప్రజలకు, యావత్తు సమాజానికి తెలియజేయటమా ఏమనగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాడు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చేసి మొదట రాష్ట్రము అవుతాది అని
ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మన నేత మహాజన నేత అనగారిన కులాల ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో ఏ మూలున్నా నా మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు లక్షలాదిగా తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలోని శ్రీ వాసవి హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు భక్తులు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దేవస్థానంలో జరుగుతున్న ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు నల్లపరెడ్డి కుటుంబీకులు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నల్లపరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి కోట మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి పదవులు ఆశించకుండా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేసేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ఆయన తనయుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోట మండలం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నల్లపరెడ్డి కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని మండలాల నుంచి నల్లపరెడ్డి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మా గోపాల్ తాత ఏ రోజు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు. ప్రాకులాడు కన్నా ప్రజాసేవ మిన్నా అనే ఉద్దేశంతో, నినాదంతో ఆయన ఎప్పుడు ముందుకు వెళ్ళారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగుండాలా, చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలని ఆలోచించాడు. కానీ ఏ రోజు తన రాజకీయం ఎదగాలని కానీ పదవులు ఆశించి కానీ ఏ రోజు ఆయన దానికోసం పాకులాడలేదు. 24 గంటలు మా ప్రాంతం ప్రజలు బాగుండాలా, ఏ సమస్య వచ్చినా, ఎందుకంటే తాత చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్గా నెల్లూరులో ఉండేవాడు, సీఎం తాత ఎమ్మెల్యేగా హైదరాబాద్లో ఉండేవాడు. స్థానికంగా అందుబాటులో ఉండింది గోపాల్ తాత, శుభతాత. ఇక్కడ ఏ సమస్య వచ్చినా స్థానికంగా వాళ్లే ఉండేవారు. ఈరోజు వాళ్ళ చుట్టూ బాటలో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మా చిన్నాయన కూడా, మాకందరూ కూడా అండగా ఉన్నారు, పెద్ద దిక్కుగా ఆయనతో. తిరుపతి జిల్లా కోట మండలంలోని జరుగుమల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన చిన్న వివాదం కారణంగా తమ్ముడు చేతిలో అన్న మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు కోమారి కోటయ్య, అతని తమ్ముడు మస్తానయ్య ఇద్దరి మధ్య మురికి నీటి వద్ద వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మస్తానయ్య అందుబాటులో ఉన్నటువంటి కర్రని తీసుకుని అన్న కోటయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన కోటయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గాయపడిన కోటయ్యను చికిత్స నిమిత్తం కోట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి కోటయ్య మృతి చెందినట్లుగా తెలిపారు. కోటయ్యకు 2 పిల్లలు ఉన్నారు. కోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.